బ్యాక్ టు స్పెషల్ డిబేట్ కపిలవాయి దిలీప్ కుమార్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, ఏపీ ఖజానానేమో జగన్, ఇక్కడ తెలంగాణ ఖజానానేమో కేసీఆర్, మొత్తం కూడా అప్పుల కుప్పలాగా మార్చేసి, అప్పుల రాష్ట్రంగా మార్చేసి, ఈ రకంగా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేశారు అని ఇక్కడ కాంగ్రెస్, అక్కడ టీడీపీ ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే చేతిలో డబ్బులు లేవు అని అంటున్నారు. అంటే ఈ పరిస్థితి మీరు ముందు ఊహించలేదా? ఇది అంటే ఓటర్లని మోసం చేసినట్టు కదా ఈ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సరే, ఈ రాష్ట్రమైనా ఆ రాష్ట్రమైనా సంక్షేమ పథకాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత అనేది అన్ఫార్చునేట్లీ సోషియో ఎకనామిక్ రీజన్స్ వల్ల ఉంది. ఏ రాష్ట్రం అయినా సరే, దేశంలో అయినా సరే. ఆ కారణం చేత ఆ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అట్రాక్ట్ అవుతారని ఈ రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ ఎవర్ పార్టీ, ఈ హామీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని మీరు అన్నట్టు సాధ్యాసాధ్యాలు విచారించకుండా ఇవ్వడం అనేది తప్పే, ఎవరికైనా తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఆర్ఎస్ అంటున్నారు, అంతకంటే ప్రజల్లో పోయి మీ హామీలు ఇచ్చే టైం లోపల వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఎన్ని ఇచ్చారు? 40,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఆ 40,000 కాదు, ఇక్కడ మొన్న 28 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ళు ఏమైనా ఇచ్చారా? కొంతమందికి ఇచ్చి వదిలేశారు. 10 ఎకరాల భూమి అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? 10,000 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ తర్వాత స్కీమ్ ఎత్తేసారు. మన దళిత బంధు అన్నారు, 10 lakhs ఎంతమందికి ఇచ్చారు? 17,000 crores ఇచ్చారు. అంటే నాట్ ఈవెన్ 2-3% కంటే ఎక్కువ మీరు ఎత్తేసారు. సో ఎవరు, ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఆ పథకాలను ఎత్తేసింది అక్కడ. సో కొన్ని వాళ్ళు 60,000 ఇంతకుముందు శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్నట్టు 60,000 కోట్లకు లోబడి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ చేసిన మాట సోషల్ ఈ ఫ్రీ బీస్ ఇంప్లిమెంట్ చేసిన వాస్తవం. మేము అంతకంటే కాస్త ఎక్కువ ఇచ్చిన మాట కూడా వాస్తవం. అప్పుడు ఈ రాష్ట్రం 7 lakh crores అప్పుల్లో ఉన్నదని రియలైజ్ చేయలేదు అంటే టు దట్ సమ్ ఎక్స్టెంట్ కరెక్టే. బట్ మీరు అన్నది కూడా కరెక్టే. మరి మీరు అవన్నీ చూసుకోవాలి కదా, ఎందుకు హామీలు ఇచ్చారు అంటే ఇప్పుడు అందుకనే కింద మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. తలకిందులుగా అంటే కింద మీద పడి అప్పులు తక్కువ వడ్డీలోకి తీసుకొచ్చి ఇప్పటి వరకు 1,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు అంటున్నారు అఫీషియల్ గానే, సీఎం స్టేట్మెంట్ అది. సో దాంట్లో 60,000 కోట్ల రూపాయలు ఊరికే ఇంట్రెస్ట్కే కట్టామంటున్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ వడ్డీ కాకుండా తక్కువ వడ్డీ తెచ్చి పాత వడ్డీ వాటిని అప్పులు క్లియర్ చేసి ఈ కొత్త వడ్డీలతో కొంత స్ట్రీమ్ లైన్ చేసేటువంటి అవసరం ఏర్పడ్డది ఇప్పుడు. అందుకనే మేము అన్న 6 హామీలు 4 ఇంప్లిమెంట్ అయ్యి మిగిలిన 2 ఇంకా కాక మేము తలకిందుల తపస్సు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఆస్పెక్ట్. సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది, ఫ్రీ పీస్ ఎందుకు ఇస్తున్నారు, అసలు ఈ ఫ్రీ పీస్ అవసరమా అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఫ్రీ పీస్ అనేది ఎందుకు ఇస్తున్నారంటే ఆర్థిక అసమానతల దృష్ట్యా. అక్కడ మీరు ఇప్పుడు సపోజ్ పనికి ఆహార పథకం ఉంది, ఆ పనికి అని ఏదో ఒకటి పెట్టి పనికి అదని కొంచెం బెటర్ స్కీమ్, అది ఫ్రీ కాదు, అది ఆయన పని చేస్తాడు డబ్బులు తీసుకెళ్తాడు. అట్లాంటి స్కీమ్ ఉండాలి తప్ప ఇంతకుముందు శ్రీవర్ధన్ గారు అన్నట్టుగా నువ్వు ఓటేస్తే నీకు మిక్సీ ఇస్తా, స్కూటీ ఇస్తా, నీ కాలేజ్ ఫీజు నేనే కడతా, ఇవి ఎక్కడ హామీలండి? ఇవి కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సమాజం అన్న తర్వాత 4 అవసరాలండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిటీకి సంబంధించినటువంటి వైద్యం ఉండాలి, అదేవిధంగా నీకు ఇల్లు రూఫ్ ఉండాలి, కడుపు నిండే పరిస్థితి ఉండాలి. అదర్వైజ్ నేను ఇప్పుడు మీరు నా ఇంటికి వచ్చి నాకు అన్నం పెడతా అంటారు ఫ్రీగా, నేను ఒప్పుకోను, అది నాకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతా. ఎవడు తీసుకుంటాడు అది? అంటే మీరు ఆ సామాజిక పరిస్థితి ఎందుకు ఇప్పటి వరకు ఉన్నది ఒక పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్. ఒక మనకే కాదు, ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఓటుకు నీకు 2,000 ఇస్తా అంటే, లేదా మధ్య క్వార్టర్ బాటిల్ ఇస్తారంటే ఓటర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు? అసలు 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మనందరం కూర్చొని ఆలోచించకపోతే మన పథకాల వల్ల ఇప్పటికి కూడా దారిద్ర్యం ఉన్నదని అనమాట. అంటే ఆయనకు మీరు మద్యానికి ఆయన లోబడే పరిస్థితి, 2,000 ఇస్తే ఆయన మీ దగ్గరికి వచ్చి ఓటేసే పరిస్థితి రావడం అనేది షేమ్, అది డెమోక్రసీకి షేమ్. సో ఆ విధమైనటువంటి అవసరాలు సృష్టించబడటంతోనే సుప్రీంకోర్టు ఈరోజు ఏంటి పరిస్థితి, ఫ్రీ బీస్ ఏంటి అనేటువంటి అడిగేటువంటి పరిస్థితి. సో కష్టపడితేనే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఫ్రీ బీచ్ ఇస్తే వాడు తీసుకోవద్దనే పరిస్థితి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్లో నేను మార్నింగ్ ఇంకో డిబేట్లో చెప్పే ఎగ్జాంపుల్, అక్కడట ఉద్యోగం లేనివాడికట వృత్తి ఇస్తారట, $2,000 $3,000. ఎవడు పోయి తీసుకోవట్లేదట, మనకు అవసరమే లేదు. అంటే సచ్ ఎ ఫెలో, ఈ సచ్ ఎ రిచ్ ఫెలో, ఆ దేశంలో ఉన్నటువంటి రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అది ప్రజల వాళ్ళ ఆదాయమే ఎక్కువ లెవెల్లో ఉండి వాళ్ళకి మీరు ఇచ్చేసినటువంటి అవసరమే లేదు. నాకేమవుతు పోంటున్నాడట, తీసుకురావడానికి ఓపిక లేకపోవట్లేదట, నాకేమవుతు పోనీ అంటే లేజినెస్ అనండి, నాకు అవసరం లేకపోవడం అనండి. ఆ సిచ్యువేషన్ ఇక్కడ రావాలి. నేను రైస్ ఇస్తా అంటే నాకెందుకు ఆయన రైస్ అనే పరిస్థితి, నేను నీకు డబ్బులు ఇస్తా ఓటుకంటే నువ్వు కూడా నాకు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఈ పార్టీకి రావాల్సి ఉండే, అది రాలేదు.
అంటే రిచ్ అండ్ పూర్ మధ్య ఒక యానింగ్ గ్యాప్. ఇంత డెవలప్మెంట్లో మొత్తం ఆస్తి 15 మంది దగ్గరే ఉండి 90% ప్రాపర్టీ ఉండి 85% పాపులేషన్ దగ్గర మిగిలిన 10% ప్రాపర్టీ ఆర్ 15% ప్రాపర్టీ ఉంటే ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? అంటే ఈ దేశంలో సృష్టించబడే సంపద అన్నది అందరికీ సమానంగా పంచబడితే నువ్వు ఇచ్చే ఫ్రీ పీస్ వాడికి వద్దు. అటువంటి సిచ్యువేషన్ రావాలి. కానీ ఈ మనం ఉన్న పాలసీస్ అని ఆ పద్ధతి. ఇప్పుడు మొన్న మధ్య ఒక ఎలక్షన్స్ లో నేను ప్రత్యక్షంగా చూసా, ఆయన ఓడిపోయాడు. ఎందుకంటే 90% మందికే పాపం అన్ని డబ్బులు ఏంటంటే 10% వాళ్ళకు మధ్యవర్తులు మోసం చేస్తారట. అది అందలేదు కాబట్టి 10% ఓటుతో ఓడిపోయాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో పాపం చాలా జాగ్రత్త తీసుకొని 100కు 100% అందించాడు పైసలు ఓట్లకు. ఆయన మళ్ళీ బ్రహ్మాండంగా గెలిచాడు. ఇది ఎక్కడ పరిస్థితి అండి? ఒక ఊరు ధర్నా చేసింది, ఆ పక్క ఊళ్ళో ఇచ్చారు, అవతల ఊళ్ళో ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, మేము పోము ఓటుకు అంటాడు. అరే ఓటుకు పోవడానికి డబ్బులు ఇవ్వడం ఏంటి, ధర్నా చేయడం ఏంటి డబ్బులు ఇవ్వమని? ఇదైతే మన డెమోక్రటిక్ సిస్టంలో లేదు కదండి. అది అఫెన్స్ కదా. ఓటుకు డబ్బులు ఇవ్వడమే తప్పే, తీసుకోవడం తప్పే. మరి ఏమైతుంది ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు? అట్లాంటి ఎలక్షన్స్ అయితే ముందు చాలా నిర్దయగా అది క్యాన్సిల్ అని అంటే ఒక 10 మంది క్యాన్సిల్ చేస్తే ఇంకో డబ్బులు ఇవ్వడానికి కూడా ఒకప్పుడు అంటే సుప్రీంకోర్టు ఉచితాల మీద కామెంట్ చేసింది, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి ఈసీ మాత్రం ఇంకా ప్రేక్షక పాత్రే పోషిస్తోంది. అంటే ఈసీ కూడా సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేయాలంటారు. ఈసీ ఉన్న పరిస్థితి ఏంటంటే మీకు ఎలక్షన్ కండక్ట్ చేసి అభ్యర్థులు అప్లై చేస్తుంది. అప్పటికప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ను ఫాలో చేయాలా లేదా చూస్తుంది. ఇంత పెద్ద మెకానిజం మెషినరీ వాళ్ళకి ఉండనే ఉండదు అసలు. మనం పొలిటికల్ పార్టీస్ ఆలోచించుకోవాలి వీటి గురించి. ఈసీ ఏం జరుగుతుంది? నేను అందుకే అంటున్నా, ఈసీ కనుక అప్పటికప్పుడే ఎలక్షన్ డిక్లేర్ చేసి లోపల ఇట్లాంటి కంప్లైంట్ చూసి ఓ 10 చోట్ల దగ్గర డబ్బులు పంపిణీ అయినటువంటి నిర్ధారణ వస్తుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అప్పుడు ఈసీ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం వాడు డబ్బులు పంచడానికి అవకాశం ఉండదు. మొన్న టెలిఫోన్ స్కామ్ లో ఒక ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ గెలిచడానికి నేనే పోయిన ఆ కారులో 20 కోట్లు పంచొచ్చాను. అరే నీకు ఉన్న లిమిటే 35 లక్షలు అయితే 40 లక్షలేమో ఎమ్మెల్యేకి, 100 కోట్లు లేదా 20 కోట్లు డబ్బు ఇచ్చేసినాక అది ఎట్లా ఎలక్షన్ అవుతుందండి? ఆ స్టేట్మెంట్ రాగానే ఆయన ఏ కాన్స్టిట్యున్సీ తీసిపోయడం నీకైతే ఎవిడెన్స్ ఇస్తున్నాడు కదా, ఆ ఎలక్షన్ రద్దు చేయాలను. రేపు పొద్దున మళ్ళా అదే పోలీస్ వారంలో 1 కోటి పెట్టుకోవడానికి కూడా గడవెళ్ళాడాలి. ఇప్పుడు సిస్టములో రూల్స్ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, చదువుకోవడానికి వినడానికి చాలా సొంపుగా ఉంటాయి న్యాయ సూత్రాలని. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేవరకల్లా టీత్ ఉండదు వాటికి. ఆ టీత్ ఉండలేని పరిస్థితిలో ఒక మహంతి ఉన్నాడు, డీజీగా పనిచేశాడు. మరి మహంతిని ఎలక్షన్ కమిషన్ పట్టుకొచ్చి 59 రోజులు పెట్టింది. ఓన్లీ 59 రోజులు. మీ జ్ఞాపకం ఉంటే ఆ ఎలక్షన్స్ లో 50,000 జేబులో పెట్టుకొని బయట ఇవ్వడానికి సామాన్యుడు కూడా భయపడ్డారు. సామాన్యుడు వెళ్ళాడు. అది శేష్ అన్నాడు. అదే ఎలక్షన్ కమిషన్, అవే రూల్స్ దేశాన్ని గడగడలాడించాడు. అట్లాంటి ఒక శేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. చిత్తశుద్ధి అండి, చిత్తశుద్ధి ఉండాలి, ఆఫీసర్లో నిజాయితీ ఉండాలా. మనకున్న చట్టాలు బ్రహ్మాండంగా సరిపోని చట్టాలు ఉన్నాయి, వాటిని చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఈ పరిస్థితి రాదంటున్నా నేను. ఈరోజు సుప్రీంకోర్టు ఆ విషయం కాదు ఆలోచించాల్సింది. అసలు ఎందుకు ఫ్రీ పీస్ ఇస్తున్నారు మీరు, ఎందుకు పంచుతున్నారు కాదు, అసలు ఈ ప్రజల స్థితిగతులు ఎందుకు నాయన ఆలోచించాలి సుప్రీంకోర్టు. ఇన్నేళ్ల ప్రజాస్వామ్యం తర్వాత ఎందుకు ప్రజలు ఈ రోజు నువ్వు ఇచ్చేటువంటి తాయిలాలకు ఆశపడుతున్నారు, ఏంటి వ్యవస్థలో ఉన్న లోపం అని అసలు వాళ్ళు అనలైజ్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ వాళ్లే కదా మన కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు, అది అడగాల సుప్రీంకోర్టు నా ఉద్దేశంలో. రైట్ అండి, ఓకే. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, అంటే న్యాయస్థానాలు ఉచితాలపై ఈ రకంగా కలుగజేసుకొని పార్టీలన్నింటికీ సూచన చేసేంత వరకు కూడా ఈ రాజకీయ పార్టీలు వీటి గురించి ఏం ఆలోచించకుండా కేవలం ఓట్ల వేటలో ఈ రకమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి ఉచిత హామీలు ఇవ్వడము, స్కీముల కోసం అప్పులు చేయడము, ఇదంతా ఆర్థిక వ్యవస్థపై పెను భారం కాదంటారా?